హాయ్ ఫ్రెండ్స్, రోజా తులాభారం కోసం రమాదేవి తన ఇంట్లో ఉన్న నగలు అన్నీ కూడా తులాభారం వేస్తుంది. అయినా కానీ తగ్గకపోయేసరికి ఇంకా ఏం చేయాలో అర్థం కాక తన ఒంటి మీద నగలన్నీ కూడా తులాభారంలో వేస్తుంది. అయినా కూడా తులాభారం తూగకపోయేసరికి తన మెడలో ఉన్న మంగళసూత్రం కూడా తీయడానికి సిద్ధపడుతూ ఉంటుంది. దేవుడి ముందు పసుపు కొమ్ము తీసుకుని తన మెడలో వేసుకుని తన మెడలో ఉన్న మంగళసూత్రం తీస్తూ ఉంటుంది. అది చూసి హర్షవర్ధన్ చాలా బాధపడతాడు. రమాదేవి మంగళసూత్రం తీసుకొని వెళ్ళబోతూ ఉంటే రమాదేవి ఆగు అని హర్షవర్ధన్ అంటాడు. నువ్వు ఎంత పొగరుగా మాట్లాడినా, ఎన్ని మాటలన్నా కానీ భర్తగా నీ మనసు నాకు తెలుసు అనుకున్నాను అని బాధపడతాడు. రమాదేవి వాళ్ళ అత్తగారు తాళిబొట్టు అంటే చిన్న పసుపు తాడుతో 3 ముళ్ళు వేయడం కాదు, అది ఇద్దరూ కలిసి జీవించాలనుకునే దానికి ఒక బంధం. ఆడది తాళిబొట్టును ఒక అలంకారంగా చాలా పవిత్రంగా భావిస్తుంది. అలాంటి ఆ తాళిబొట్టును అంత సులువుగా ఎలా తీయగలుగుతున్నావు? మెడలో ఉన్న మంగళసూత్రం తీయడం అంటే ఒక ప్రాణం పోవడమే అని రమాదేవితో వాళ్ళ అత్తగారు చెప్తుంది. చంద్రిక కూడా అదంతా చూసి చాలా బాధపడుతుంది. రమాదేవి తన మంగళసూత్రాన్ని తులాభారంలో వేస్తుందో లేదో చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్.